177 కోట్లు పెట్టి ఒక్క ఎకరా కొంటారా ఎవరైనా? అంత ఖర్చు పెట్టి కొన్నారు గదా! మరి అంత ప్రాఫిట్ ఉంటదా? ఎలా ఉంటుందా ప్రాఫిట్? ఏంటి? అనేది కొంచెం డీటెయిల్‌గానే చూద్దాము. అయితే రియల్ ఎస్టేట్‌లో ఒక టర్మ్ ఉంటది. ఫార్ వాల్యూ అంటాం. లేదంటే ఎఫ్ఎస్ఏ వాల్యూ అంటాం. ఏంటి ఫేర్ వాల్యూ, ఎఫ్ఎస్ఏ వాల్యూ అంటే ఎ ఫేర్ వాల్యూ అంటే ఫ్లోర్ ఏరియా రేషియో. ఎఫ్ఎస్ఏ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఎకర్ ల్యాండ్ కొన్నాం మనం. 1 ఎకర్ ల్యాండ్ యొక్క ఫేర్ వాల్యూ 6 అనుకుంటే ఆ 1 ఎకర్ ల్యాండ్‌లో మనము 6 ఎకర్స్ వర్త్ ఆఫ్ బిల్టప్ ఏరియాని మనము కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ బిల్టప్ ఏరియాలోకి పార్కింగ్ ఏరియాస్ రావు, టెర్రస్ రావు, ఏవి రావు. ఓన్లీ బిల్టప్ ఏరియా మాత్రమే వస్తుంది. అంటే నేనిక్కడ కొన్నది ఒక్క ఎకరా గాదు 6 ఎకర్స్ కొన్నా నేను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మన హైదరాబాద్‌లో సాస్ క్రౌన్ అనే టాలెస్ట్ స్కై స్క్రేపర్ ఉంది. ఇది సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ స్కై స్క్రేపరు. 57 ఫ్లోర్స్ ఉంటుంది. సో, దీంట్లో వీళ్ళు ఎంత ల్యాండ్‌లో 57 ఫ్లోర్స్ కొన్నారు. దీని యొక్క ఫేర్ వాల్యూ ఎంతుంటుంది అనేది గూడంగా మీరు కింద కామెంట్ చేయండి. సో, అయితే ఇప్పుడు 57 ఫ్లోర్స్ వేశారు. సో, అంతా బాగానే ఉంది. ఫేర్ వాల్యూ ఉంది. ఫేర్ వాల్యూ 55 ఉందా? లేదంటే 45 ఉందా? సో, వేశారు. సో, దీనిలో మరి అంత ప్రాఫిట్ ఉందా? సో, ప్రాఫిట్ ఉండాలంటే ఏం జేయాలి? సో, పర్ ఎస్ఎఫ్‌టీ కాస్ట్ ఎంతుండాలి? ప్రెజెంట్‌గా ఉన్న ఈ సాస్ క్రౌన్‌లో పర్ ఎస్ఎఫ్‌టీ కాస్ట్ ఎంతో తెలుసా? 50,000 నుంచి స్టార్ట్ చేస్తే 19,000 వరకు ఎస్ఎఫ్‌టీ కాస్ట్ ఉంది. అంటే 1000 ఎస్ఎఫ్‌టీ కాస్ట్ ఎంతో తెలుసా? 1.9 క్రోర్. అంటే సపోజ్ దీనిలో ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లో మినిమమ్ ఒక ఫ్లాట్‌లో వచ్చేసి స్పేస్ వచ్చేసి 2000-3000 ఎస్ఎఫ్‌టీ ఉంటుంది. అంటే మినిమమ్ 5-10 క్రోర్స్ అనేది ఒక ఫ్లాట్ యొక్క రేట్ ఉంటుంది. అంటే 57 ఫ్లోర్స్‌కి ఒకసారి కాలిక్యులేట్ చేసుకోండి ఎంత హ్యూజ్ అమౌంట్ వస్తుందో. సో, అందుకే 100,00,00,000 ఒక ఎకరా కొన్నా, 177,00,00,000 పెట్టి ఒక ఎకరా కొన్నా గూడంగా సో, దాని మీద వచ్చే రిటర్న్స్ అంతలా ఉంటాయి. అయితే ఇప్పుడు 177,00,00,000 పెట్టి ఎకరా కొన్నారు. 100,00,00,000 పెట్టి కోకాపేట్‌లో 2022లో కొన్నారు. సో, దాంట్లో అది కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి రెడీ టు మూవ్‌కి వచ్చేసరికి దానిలో పర్ ఎస్ఎఫ్‌టీ కాస్ట్ ఖచ్చితంగా 30,000 అయితే ఉంటది. సో, 30,000 పర్ ఎస్ఎఫ్‌టీ కాస్ట్ అంటే ఒకసారి ఊహించుకోండి ఎంత హ్యూజ్ అమౌంట్ ఉంటుందో. అయితే మరి ఇంత 30,000 ఎస్ఎఫ్‌టీ, 20,000 ఎస్ఎఫ్‌టీ, 15,000 ఎస్ఎఫ్‌టీ అంటే 10,00,00,000, 20,00,00,000, 30,00,00,000 ఒక ఫ్లాట్‌కి, ఒక చిన్న స్పేస్‌కి. మరి ఇంత ఖర్చు పెట్టి ఎవరు కొంటారు? ఎవరైనా కొంటారా? కొంటే ఎవరు కొంటారు? దాని గురించి కూడా డీటెయిల్‌గా చూద్దాం. అయితే దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకరొచ్చేసి కంపెనీస్, రెండొచ్చేసి ఇండివిడ్యువల్. ఫస్ట్ వచ్చేసి కంపెనీస్ చూద్దాం. సో, కంపెనీస్ మరి ఇంత ఖర్చు పెట్టి ఇలాంటి వాటిలో కొంటారా? అని అంటే ఖచ్చితంగా కొంటారు. అలాంటి కంపెనీస్ ఏవి అంటే ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీస్. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అనేవి వాళ్ళ హెడ్ ఆఫీసెస్‌ని ఏర్పాటు చేయడానికి చాలా ప్రీమియం ఏరియాలోనే వీళ్ళైతే ఏర్పాటు చేస్తారు. సో, అలాంటి ప్రీమియం ఏరియాలో ప్రైమ్ లొకేషన్స్‌లో అంత ఖర్చు పెట్టి వీళ్ళు ఆ వర్క్ స్పేసెస్‌ని రెంట్‌కి తీసుకోవడం గానీ, లేదంటే డైరెక్ట్‌గా కొనడం కానీ జరుగుతుంది. అయితే వీటిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది జీసీసీస్. జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. అంటే ఏంటి అంటే సపోజ్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ప్రపంచంలోని చాలా దేశాల్లో వాళ్ళకు బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. సో, ఈ బ్రాంచ్ ఆఫీసెస్ అన్నిటిని మెయింటైన్ చేసేటటువంటి ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది గదా! దానినే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు. సో, అట్లాంటి ఆ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అన్ని కూడంగా ఇప్పుడు ముఖ్యంగా మన దేశంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 85కు పైగా జీసీసీస్ హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో, ఇలాంటి జీసీసీస్ అన్నీ గూడంగా చాలా ప్రైమ్ ఏరియాలో, ప్రీమియం లొకేషన్స్‌లోనే వాళ్ళైతే ఎస్టాబ్లిష్ చేస్తారు. సో, వాళ్ళు ఎక్కడ ఖర్చుకనేది వెనుకాడరు. కాబట్టి ఇట్లాంటి జీసీసీస్ అన్నీ గూడంగా ఒక మంచి వర్క్ స్పేసెస్‌ని డైరెక్ట్‌గా కొనడం గానీ, లేదంటే రెంట్‌కి తీసుకోవడం గానీ జరుగుతుంది. దీనికోసం వీళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు. సో, ఇలాంటి ప్రీమియం ఏరియాలో ఇట్లాంటి 177,00,00,000 పెట్టి కొన్నటువంటి ల్యాండ్‌లో సపోజ్ 57 ఫ్లోర్‌లు గావచ్చు, 60 ఫ్లోర్‌లు గావచ్చు, 70 ఫ్లోర్‌లు గావచ్చు కన్‌స్ట్రక్షన్ చేసిన 30,000 రూపీస్ ఎస్ఎఫ్‌టీ ఖర్చు పెట్టి అయినా గూడంగా కొనేది ఎవరంటే వీళ్ళు. అండ్ ఇప్పుడు సెకండ్ చూసుకున్నట్లయితే ఇండివిడ్యువల్. మరి ఇండివిడ్యువల్ ఇంత ఖర్చు పెట్టి కొంటారా? మినిమమ్ 10,00,00,000, 20,00,00,000 ఒక ఫ్లాట్ పెట్టి కొంటారా? అలా కొనేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. సపోజ్ ఇప్పుడు ఇండియాలో మనం అంటే డబ్బు పరంగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే పేదవాళ్ళుంటారు. పేదవాళ్ళ పైన మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ పైన అబోవ్ మిడిల్ క్లాస్. అబోవ్ మిడిల్ క్లాస్ పైన ఎవరుంటారంటే రిచ్ పీపుల్. రిచ్ పీపుల్‌లో గూడంగా మనకు చాలా కేటగరీస్ ఉంటారు. రిచ్, సూపర్ రిచ్, అల్ట్రా రిచ్. సో, ఇట్లా చాలా కేటగరీస్ ఉన్నారు. మిడిల్ క్లాస్ అబోవ్, అబోవ్ మిడిల్ క్లాస్ పైన ఉన్నటువంటి రిచ్ పీపుల్‌లో ఉన్నటువంటి కేటగరీస్‌లో మినిమమ్ రిచ్ పీపుల్ అనేవాళ్ళు సో, వాళ్ళ యొక్క వెల్త్‌ని షోకేస్ చేసుకుంటారు. షోకేస్ చేసుకోవాలి. అది వాళ్ళకి అవసరం కూడా. ఎందుకంటే ఈ రిచ్ పీపుల్ వాళ్ళు చేసే ప్రతి పనిలో గూడంగా డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా జనరేట్ చేయాలనే దాని మీదే దృష్టి పెడతారు.
సో వీళ్ళకు ఆ వెల్త్‌ని షోకేస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఒక ప్రైమ్ ఏరియాలో ఉండడం ఇంపార్టెంటు. ప్రీమియం వాటిలో ఉండడం కూడా ఇంపార్టెంట్. వీళ్ళకు లగ్జూరియస్ లివింగ్ అనేది చాలా నెసెసరీ, అవసరము. కాబట్టి వీళ్ళందరూ గూడంగా వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్‌ని చూపించుకోవడానికి ఇట్లాంటి లగ్జూరియస్ ప్రాపర్టీస్ అనేది వాళ్ళకి అవసరం. అలాంటి వాటిలోనే ఉంటారు. ఇప్పుడు మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు గావచ్చు, ఇండియాలో ఉండేవాళ్ళు గావచ్చు, దుబాయ్‌లో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అక్కడ దాదాపుగా 10,00,00,000, 20,00,00,000 కూడా ఖర్చు పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు అని అంటే, దుబాయ్ అంటేనే ఒక రిచ్ కంట్రీ అనేలాగా దుబాయ్ వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు నిజంగా దుబాయ్‌ని చూసుకుంటే, దుబాయ్‌లో ఏముంది చెప్పండి? దుబాయ్‌లో మెయిన్‌గా ఉన్నది టూరిజం ఒకటే. అదంతా ఎడారి ప్రాంతము, టూరిజం ఒకటే. ఆ టూరిజంనే వాళ్ళు బిల్ట్ చేసుకొని ఈ రోజున దాన్ని రియల్ ఎస్టేట్‌కి ఒక అడ్డాగా చేసుకున్నారు. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ కడుతున్నారు. బుర్జ్ ఖలీఫా లాంటి పెద్ద పెద్ద వాటిని కడుతున్నారు. టూరిజాన్ని డెవలప్ చేస్తున్నారు. దుబాయ్‌లో ఏముంది చెప్పండి? కేవలం దుబాయ్‌లో ఉన్నది టూరిజం మాత్రమే. అక్కడ అసలు ఎడారి ఉంది. ఆ ఎడారిలోనే వాళ్ళు టూరిజాన్ని డెవలప్ చేసుకున్నారు. మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసుకొని, సో దుబాయ్ అనేది ఒక రిచ్ స్టేట్, రిచ్ కంట్రీ అని ప్రొజెక్ట్ చేసేలాగా వాళ్ళు తయారు చేశారు. ఇక్కడ రిచ్ పీపుల్ అందరికీ ఒక ప్రాపర్టీ అనేది ఉండాలి అనేలాగా ఈ రోజున దుబాయ్‌ని వాళ్ళు తయారు చేశారు. అందుకే ఇప్పుడు ఇండియాలో ఉండే వాళ్ళందరూ గూడంగా చాలామంది రిచ్ పీపుల్ దుబాయ్‌లో వాళ్ళకు ప్రాపర్టీని కొనుక్కుంటున్నారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 30,00,00,000, 40,00,00,000, 50,00,00,000 మన దేశపు సొమ్ముని, మన దేశపు డబ్బుని తీసుకెళ్ళి అక్కడ దుబాయ్‌లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అంటే వేరే దేశంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. మరి అలాంటి రిచ్ పీపుల్‌కి ఇండియాలో, హైదరాబాద్‌లో ఏ స్టేట్‌లో అయినా సరే అలాంటి ప్లేసెస్ ఉంటే వాళ్ళు ఇక్కడే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు గదా! సో అందుకే ఇట్లాంటి ప్రాపర్టీస్ ఉండడం గూడంగా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్‌లో మీరు చూసుకుంటే డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ దగ్గర నుంచి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ విల్లాస్ ఉంటాయి. లగ్జూరియస్ విల్లాస్ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉంటాయి. 57 ఫ్లోర్స్ లాంటి స్కై స్క్రేపర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవసరం. ఎందుకంటే పేదవాళ్ళు ఉండడానికి కావాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాలి, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావాలి, రిచ్ పీపుల్, సూపర్ రిచ్ పీపుల్, అల్ట్రా రిచ్ పీపుల్, ఇట్లా అన్ని రకాల వాళ్ళు కూడా ఉండేటటువంటి ప్లేస్ ఉంటే సో అక్కడ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దుబాయ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి దుబాయ్‌లో 30,00,00,000, 40,00,00,000 పెట్టి కొనే వాళ్ళకు అదే లగ్జూరియస్ లివింగ్ ఎక్స్‌పీరియన్స్, లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ కావచ్చు, లగ్జూరియస్ లివింగ్ స్పేసెస్ కావచ్చు, ఇక్కడే హైదరాబాద్‌లోనే ఉంటే వాళ్ళు అదే మనీని ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో దానివలన మన మనీ, డబ్బు అనేది ఇక్కడే మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. మన ఎకానమీ గ్రో అవుతుంది. మన ఇండియన్ ఎకానమీ కూడా గ్రో అవుతుంది. సో అంటే ఒక లగ్జూరియస్ లివింగ్ స్పేసెస్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు 177,00,00,000 పెట్టి కొన్నారు. అంత లేదు అని కూడా కొంతమంది అనేవాళ్ళున్నారు. కానీ ఇది అవసరం. 177,00,00,000 పెట్టి ఒక ఎకరా కొన్నవాళ్ళు, సో దానికి తగ్గట్టుగానే అక్కడ డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. అక్కడ ఆ లివింగ్ స్పేసెస్ కావచ్చు, వర్క్ స్పేసెస్ కావచ్చు, ఆ కల్చర్ కావచ్చు అలాగే ఉంటుంది. సో ఇట్లాంటి కాస్ట్‌లీయెస్ట్ ఏరియాస్ గూడంగా ఖచ్చితంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్, బాగా డెవలప్ అవ్వాల్సిన సిటీస్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, ఏ నగరాన్నైనా కానీ, ఏదైనా కంట్రీని గానీ రిచ్‌గా ఉంది అని రిప్రజెంట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ గురించే వాడతారు. సో రియల్ ఎస్టేట్ మీదనే ఏ కంట్రీ యొక్క ఆర్థిక స్థితిని చెప్పగలిగే పారామీటర్ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ మాత్రమే. సో అట్లాంటి ఒక లగ్జూరియస్ లివింగ్ ఏర్పాటు చేయాలంటే ఈరోజు 177,00,00,000 కావచ్చు, 100,00,00,000 ఎకరా కావచ్చు. సో ఇట్లాంటి వాటిలోనే ఇది సాధ్యమవుతుంది. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా మీకు నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా ఉంటుండొచ్చు. సో దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి. సో 177,00,00,000 పెట్టి ఎకరా మరి కొంటే ఏం లాభం ఉంటుంది అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని నేను అనుకుంటున్నా. సో దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.